ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. అందరికీ చాలా మంది మండల నుండి వచ్చిన నాయకులు ఉన్నారు. స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అట్లా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది పేరు పైన ప్రస్తావించాలంటే ఒక 10 మంది ఉన్నారు. అందరికీ ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకి, కార్యకర్తలకి, అట్లాగే ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, శశిధర్ రెడ్డి గారు ఇక్కడ నిలబడ్డారు. గతంలో చాలా రోజుల నుండి ఏదో ఒక పదవిలో ఉండి అందరికి అందుబాటులో ఉన్న శశిని ఇక్కడ పోటీ చేయమని చెప్పాను. మున్సిపల్లో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనలాంటి లీడర్షిప్ ఇక్కడ అవసరం. కమిట్మెంట్తో పనిచేయడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్న అర్ధరాత్రి పరిగెత్తేటోళ్ళు ఉండాలి. స్వార్థంతో కాకుండా ప్రజల సేవకుడిగా పనిచేసేటోళ్ళు ఉండాలి. ఖచ్చితంగా పోటీ చేయమని చెప్పాను. ఇక్కడ పోటీ చేస్తున్నాడు. మీ అందరు ఆస్వాదించి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించండి. శశి వెనకాల నేను ఉంటానని మీకు మాటిస్తా ఉన్నాను. అందరికీ కూడా పేరు వెనకాల ఉంటానని గట్టిగా మాటిస్తున్నంటే నా వెనకాల కేసీఆర్ ఉన్నాడనే ధైర్యం, అది గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు మనం అందరం కూడా, మీరందరూ కూడా, నేను ఇప్పుడు వస్తున్నప్పుడు అదే చెప్తున్నా, అరే మున్సిపాలిటీ అంటారు ఇదేం రోడ్ అమ్మా, ఇట్లా అయింది, నేను నడుచుకుంటూ వచ్చిన రోడ్ లేక, ఇదేం పద్ధతి, ఇన్ని రూలింగ్ పార్టీలో గతంలో కేసీఆర్ గారు ఎవరికి అడిగితే వాళ్ళకి డబ్బులు ఇచ్చున్నాడు, అట్లా డబ్బులు ఇచ్చినప్పుడు ఇట్లా ఎందుకు పెట్టిండు రోడ్లు అని అడుగుతా ఉన్నాను. అమ్మ నేను మాట ఇస్తున్నాను, మీరు శశిధర్ రెడ్డిని గెలిపించి పంపించండి. మార్కెట్ పోయి అమ్ముకొచ్చుకుంటాడు, ఆయన తీరుకున్నప్పుడే నీళ్ళు పెట్టుకుంటాడు పంటకు. మనం 24 గంటలు ఇస్తాం, వాడుకునేది కొంచెమే కదా, ఎప్పుడు ఇస్తే ఏముంది అని చెప్పినాడు. అది కేసీఆర్ గారి ఆలోచన. ఇట్లా ఒకటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు. రైతును చూసుకున్న తర్వాత రైతుకి 24 గంటల కరెంట్ ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు. మన వాళ్ళందరూ వ్యవసాయం చేసుకుంటూనే ఉంటారు. ఎవరైనా అనుకున్నారా సంవత్సరానికి 10,000 వస్తాయి ఎకరాకి అని ఎవరైనా అనుకున్నారా? కానీ కేసీఆర్ చేసిండు. ప్రపంచంలోనే ఎక్కడ లేదు, పెట్టుబడి ఇచ్చున్నాడు. రైతు చనిపోతే రోడ్ల మీద పడుతున్నాయి, రైతు కుటుంబం 5 లక్షలు ఇచ్చినాడు కేసీఆర్ గారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆడబిడ్డల్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని, ఆడబిడ్డలకు ఏం కావాలి, బిందె పట్టుకొని పొద్దున్న లేస్తే రోడ్డు మీద పోతారు నీళ్ళ కోసం. ఆ నీళ్ళు అనేది పుష్కలంగా ఉంటే ఆడబిడ్డ గౌరవంగా ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పి, మిషన్ పగిలేదని చెప్పి ఇంటింటికి నల్లాల నీళ్ళు ఇచ్చినాకనే ఓటు అడుగుతాన్న నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. అది గుర్తుందా లేదా ఆలోచించండి. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇట్లాంటి నాయకులందరూ ఉరుకుతోస్తుంది మా దగ్గరికి. బోర్ వేయాలా, నీళ్ళు వస్తలేవు, ఒక ఇంచు పడ్డది ఇంకోటి వేయాలా, ఇట్లా అడుగుతుంది. కానీ అట్లాంటిది కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళ కష్టం అనేది లేకుండా ఆడబిడ్డలు ఇంట్లోనే నీళ్లు పట్టుకుంటున్నారు. ఒకరోజు నేను అడిగాను, మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందన్నా, ఎక్కడో గోదావరిలో ఉన్న నీళ్ళని శుద్ధి చేసి ఇక్కడికి తీసుకురావాలని ఎందుకు వచ్చిందని అడిగితే ఒక మాట చెప్పాడు. ఆడబిడ్డ బిందె పట్టుకొని రోడ్డు మీద పోతే, బిందె ఎత్తుకొని వస్తే 10 జతల కళ్ళు ఆమెను చూస్తుంటాయమ్మా. ఎంత ఇబ్బంది పడుతుంది ఆడబిడ్డ బిందె ఎత్తుకొచ్చినప్పుడు, ఒకసారి ఆలోచించిన. కాబట్టి ఎవ్వరు కూడా రోడ్డు మీదకి రావద్దు, ఆడబిడ్డ బిందె బయటికి తీసుకొని వస్తే అది ప్రభుత్వానికి తల వంపని నేను భావించిన కాబట్టి నీళ్ళు ఇచ్చినమ్మా అని చెప్పినాడు. ఎవరైనా ఆలోచించినారు? అట్లా స్వార్థ రాజకీయాలు చేస్తారు కదా. ఇంకొక మాట అడిగాను నేను, కేసీఆర్ కిట్ అని ఇచ్చాడు కదా కేసీఆర్ గారు, ఒక సుట్ కేసు ఇస్తుండే పిల్ల పుట్టినప్పుడు. ఇచ్చినప్పుడు దాంట్లో అన్ని పెట్టిస్తుండే. మాకైతే తెలుసు, నేను నా కొడుకులు ఎవరైతే ఆ పథకం వల్ల లాభం పొందినరో వాళ్ళు మాత్రం నాకు ఓట్లు వేయండి అంటున్నాడు. ఒక్క పథకం చేసిండు. ఏం చేసిండమ్మా? బస్సు ఫ్రీ. బస్ ఎక్కి తుర్రమని ఉరుకుతున్నారు. భార్య భర్తలకు దూరం పెంచిండు ఆయన. ఇంతకుముందేమో కిరాయి లేక నన్ను ఇంట్లోనే ఉంటుండే కొట్లాడుకోనన్నా. ఇప్పుడు కిరాయి లేదు కాబట్టి ఓటు ఉరికి బస్సు ఎక్కుతున్నారు, తల్లిగారు ఇంటికి ఉరుకుతున్నారు అని చెప్తుంది. అది కాదమ్మా, మనకి ఒక ఊరికి పోతే ఒక అమ్మ చెప్తుంది, అమ్మ ఈ రేవంత్ రెడ్డి ఏమో కానీ మేము బస్సు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరున్నా కూడా ఆడోళ్ళు రోడ్ మీద పెడితే బస్సు వస్తుండే, ఆగుతుండే, మమ్మల్ని ఎక్కించుకుంటుండే, కూర్చుండే అమ్మ అంటుండే. ఇప్పుడు మా కర్మ ఏందో కానీ ఈయన ఫ్రీ బస్ పెట్టినప్పుడు ఈడ మేము ఇలా పడితే బస్సు ఆడవ ఇలా పడుతున్నదట. అవునా? నీ బస్సు ఆడ ఇలా పడ్డది కదా, ఉరికి ఎక్కుతానంట. డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఎక్కడ వెళ్ళబోకండి అంటున్నారట. ఇట్లా అవమానం ఎందుకు పడాలి? మేము ఎవడు పెట్టమన్నాడు ఫ్రీ బస్ అంటున్నారు. మొన్న తమ్ముడు వచ్చిండు ఊరికెళ్ళి, ఆయన చెప్తున్నాడు, అక్క నేను రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు చాలా గౌరవం పెరిగింది అన్నాడు. ఎందుకు పెరిగింది తమ్మి రేవంత్ రెడ్డి వచ్చినాక అంటే, ఇంతకుముందు మేము బస్సు ఎక్కితేనే మాకు నిలబడుతుంటిమి,
ఇప్పుడు బస్సు ఎక్కాలంటే మేము ఉన్న దగ్గరనే బస్సు ఆగుతున్నది, ఎక్కువ బాబు అని చెప్పి లోపలికి పిలిచి సీట్ ఇస్తున్నారు. ఎందుకంటే మేము టికెట్లు కొంటున్నాం, మా టికెట్లు కొంటలేరు, మాకు బాగా గౌరవం పెరిగింది అంటున్నారు. కానీ ఇంకొకటి కూడా ఆలోచించండి అమ్మా, మీకు ఫ్రీ బస్ ఇచ్చినారు కానీ మగవాళ్ళ జేబులోకి వెళ్ళి డబల్ ఛార్జ్ తీసుకుంటున్నారు. ఇది జరుగుతుంది. పర్సులోకి వెళ్ళి తీస్తే లేడీస్కి తెలియదట, కానీ జేబులోకి వెళ్ళి తీసుకుంటే కష్టం తెలియదు అని సపోర్ట్ దాకా ఇచ్చుతున్నాడు. ఆయన కొట్టేస్తే ఏం పెడతాను నీ పేరు లక్ష్మమ్మ చెప్తున్నది. మళ్ళీ పొరపాటున ఆయన ఓటేస్తే మెట్ల పుస్తకాలు కూడా గుంజుకుంటాడు అంటున్నది. కోపం ఉన్నట్టుంది. ఆ కోపం అంతా ఇప్పుడు ఓట్ల కాడ చూపి ఈడ గుద్దుతే ఆడ తలగాలి, ఓట్ల మీద గుద్దుతే ఆడ తలగాలి. సో మా అమ్మలకి అందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, ఒక అహంకారపూరితమైన పదవిలో ముఖ్యమంత్రి గారు ఒక అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏది చేసినా నాదే చెల్తుంది అంటున్నాడు. ఎన్నో మాటలు ఇచ్చున్నాడు. కేసీఆర్ చేసిన దానికి 10,000 ఇచ్చిండు, ఎకరాకి నేను 15,000 ఇస్తా అన్నాడు, కౌలు రైతులకు ఇస్తా అన్నాడు.